ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది డెత్ వారెంట్. ఇరాన్ తన అసలు దమ్ము ఏంటో చూపించడానికి రెడీ అయింది. అమెరికా గనక ఇరాన్లోని పవర్ ప్లాంట్లు లేదా ఆయిల్ రిఫైనరీలను తాకితే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఒక్క బిల్డింగ్ కూడా మిగలదు. ఇరాన్ అధికారికంగా ప్రకటించిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ను యుద్ధ భూమిగా మార్చేసింది. గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలు నేలమట్టం చేస్తామని ఇరాన్ ఎందుకు చెబుతోంది? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో ఈ భయంకరమైన వాస్తవాలు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ విధించిన అల్టిమేటం ఇరాన్ను గోడకు విసిరిన బంతిలా మార్చింది. ట్రంప్ ఏమన్నారంటే, సోమవారం లోపు హర్ముజ్ జలసంధిని తెరవండి, లేదంటే మీ దేశంలోని ప్రతి వంతెనను, ప్రతి పవర్ ప్లాంట్ను కూల్చేస్తాం. దీనికి ఇరాన్ ఇచ్చిన సమాధానం ప్రపంచాన్ని వణికించింది. మీరు మా దగ్గర లైట్లు ఆపితే మేము మీ మిత్ర దేశాల దగ్గర ఊపిరి ఆపేస్తాం. అంటే అమెరికా దాడి చేస్తే ఇరాన్ అమెరికా మీద కాకుండా అమెరికాకు అండగా ఉన్న గల్ఫ్ దేశాల మీద పడుతుంది. ఇది ఇరాన్ అనుసరిస్తున్న రెసిప్రోకల్ డిస్ట్రక్షన్ వ్యూహం. ఇరాన్ క్షిపణులు ఇప్పుడు 5 దేశాల వైపు గురిపెట్టాయి. ప్రపంచానికి గ్యాస్ అందించే రాస్ లఫాన్ ప్లాంట్లు ఇరాన్ రాడార్లలో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే ఇరాన్ దాడి చేసింది. ఇక్కడ మరోసారి అటాక్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. సౌదీ అరేబియాలోని సామ్రెఫ్ రిఫైనరీతో పాటు మరెన్నో చమురు కేంద్రాలను ఖాళీ చేయమని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. దుబాయ్, అబుదాబి లాంటి మెరిసిపోయే నగరాల్లోని ఎనర్జీ హబ్స్ పై దాడులు జరిగితే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ నిమిషాల్లో కుప్పకూలుతుంది. ముఖ్యంగా ఇరాన్ తన డ్రోన్లను ఈ ప్రాంతాల వైపు ఇప్పటికే పంపింది. కొన్ని చోట్ల మంటలు చెలరేగాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు అతిపెద్ద బలహీనత ఏంటంటే తాగునీరు. గల్ఫ్ దేశాలకు ఆయిల్ కంటే ముఖ్యమైంది నీరు. అక్కడ సహజమైన నదులు లేవు. సముద్రపు నీటిని శుద్ధి చేసే డీసాలిటేషన్ ప్లాంట్లపైనే అందరూ ఆధారపడతారు. ఇరాన్ ఇప్పుడు ఈ ప్లాంట్లనే టార్గెట్ చేస్తోంది. మాకు విద్యుత్ లేకపోతే మీకు నీరుండదు అని ఇరాన్ స్పష్టం చేసింది. ఒక్క వారం రోజులు ఈ ప్లాంట్లు ఆగిపోతే గల్ఫ్ దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు చుక్క నీరు లేక వలస వెళ్లాల్సి వస్తుంది. ఇది యుద్ధం కాదు, మానవ నాగరికతపై జరిగే అతి పెద్ద దాడి. ఇరాన్ దీన్ని వాటర్ వార్ అని పిలుస్తోంది. యుద్ధం అంటే కేవలం సైనికుల చావు కాదు, అంతకు మించి. ఇరాన్ ఇలా బహిరంగంగా హెచ్చరించడానికి ముందు గల్ఫ్ దేశాలకు రహస్య సందేశాలు పంపినట్లు సమాచారం. అమెరికాకు మీ స్థావరాలిస్తే మీ దేశాలే మా మొదటి టార్గెట్ అని ఇరాన్ హెచ్చరించింది. దీనివల్ల ఇప్పుడు సౌదీ, యుఏఈలు అమెరికాకు సహకరించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాయి. కేవలం క్షిపణులే కాదు, ఇరాన్ తన హ్యాకర్ల ద్వారా గల్ఫ్ దేశాల విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు మరియు నీటి సరఫరాను నియంత్రించే కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఫిజికల్ యుద్ధం కంటే ముందు ఈ డిజిటల్ యుద్ధం జరిగే అవకాశం మెండుగా ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ హెచ్చరికలను బ్లఫ్గా భావిస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చితికిపోయింది కాబట్టి వారు ఇంత సాహసం చెయ్యలేరని అమెరికా అంచనా. కానీ ఇరాన్ డూ ఆర్ డై పరిస్థితిలో ఉంది. ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంది. సౌదీ అరేబియా ఇప్పటికే ఇరాన్ ప్రయోగించిన 7 బాలిస్టిక్ మిసైళ్లను గాలిలోనే కూల్చేసింది. గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికాకు, ఇరాన్కు మధ్య నలిగిపోతున్నాయి. ఒకవైపు అమెరికా రక్షణ కావాలి, మరోవైపు ఇరాన్ దాడి నుంచి తప్పించుకోవాలి. ఈ యుద్ధం కనుక ప్లాంట్ల మీద జరిగితే అది కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాదు. చమురు ధరలు 10% పెరిగాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారత్ లాంటి దేశాలకు ఇది పెనుముప్పు. అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇరాన్ అన్నంత పని చేస్తే మనం చూస్తున్న ఆధునిక గల్ఫ్ దేశాలు శిథిలాలుగా మారడానికి ఎంతో టైం పట్టదు. ప్రపంచం ఒక మహా వినాశన మంచున నిలబడింది. మరి శాంతి నెలకొంటుందా లేక రక్తం పారుతుందా? రాబోయే 24 గంటలు అత్యంత కీలకం.